నా ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని బాగుంటే కాదు దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నా సువార్త ప్రకటించాలి, అది నీ బాధ్యత. నువ్వు ఒక ఉద్యోగస్తుడివా, నీ సాటి ఉద్యోగస్తుడికి చెప్పు. నువ్వు వ్యాపారస్తుడివా, నీ చాటి వ్యాపారస్తుడికి చెప్పు. తెల్లారితే 10 మందితో కలిసి తిరిగే మనిషివా, ఆ 10 మందికి సువార్త చెప్పు. నీకెవరు లేరా? ఒక్కడే నీ స్నేహితుడు ఉన్నాడా? ఆ ఒక్కడికైనా సువార్త చెప్పు. సువార్త ప్రకటన మన అందరి బాధ్యత. మనందరి కోసం ప్రభువారు తన యవ్వన కాలపు రక్తాన్ని, కొవ్విన దూడ గనుక ఎంత రక్తం కలిగి ఉంటుందో, యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి అలా రక్తం ఉంటుంది. నా ప్రభు యొక్క యవ్వన కాలపు రక్తం ఆఖరి రక్తం బొట్టు వరకు అలా నీ కోసం ధారపోసాడు, నా కోసం ధారపోసాడు. ఆయన సువార్త ప్రకటించాలి. అందుకే అంటున్నాడు, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. 25వ వాక్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. గబాల్ని ఆ రొట్టె ముక్క తీసుకొని తిని ఆ ద్రాక్ష రసం త్రాగటం కాదు. ఇది ఏమిటిది? ఇదేమిటంటే యేసు ప్రభు శరీరం. ఇదేమిటి ఇలా వచ్చింది నా దగ్గరికి అన్నప్పుడు, ఇది నీ కొరకై దేవుడు అనుగ్రహించిన భాగ్యమై వచ్చింది. హల్లెలూయా! ఇది నువ్వు అనుభవించాలి, నువ్వు పొందుకోవాలి, నువ్వు దీవించబడాలి. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూల్. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. సువార్తమ్మ గారు వీరు బనగానపల్లి నుంచి రావడం జరిగింది. ఈమెకి 20 ఏళ్లుగా విపరీతమైన నడువు నొప్పి. హాస్పిటల్కి వెళ్ళారు, మందులు తీసుకుని వాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ మందుల వల్ల ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. కాలక్రమంలో 20 ఏళ్ళు గడిచిపోయింది. అమ్మ, మీ వయసు కూడా పెరిగింది కాబట్టి ఆపరేషన్ చేసినా అది సక్సెస్ కాదు అని చెప్పేసి వైద్యులు చెప్పిన మాట. 4 బెల్ట్లు కూడా వాడుకోవడం చేస్తూ ఉన్నారు. కనీసం ఈ పని కూడా ఏం చేసుకోలేరు. వాష్రూమ్లో బకెట్తో నీళ్లు తన భర్త పెడితే ఈమె వెళ్ళి స్నానం చేసేదన్నమాట. అంతగా తన పని కూడా తను చేసుకోలేని దుస్థితిలో వీరున్నారు. అలాంటి పరిస్థితుల్లో గత నెలలో ఈ సహోదరి మొదటిసారి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు బెల్ట్ పెట్టుకొని రావడం జరిగింది. వచ్చారు. యవ్వన దైవజనులు పాల్ బోయాజాయి గారిని కలుసుకుని కన్నీటితో తన బాధ అంతా కూడా చెప్పుకున్నారు. వారి చేత తైలములతో అభిషేకించబడ్డారు. ఈమెకి నడుం దగ్గర ఎక్కడైతే బాధ ఉందో ఆ స్థలాన్ని చూపించినప్పుడు యవ్వన దైవజనులు తైలములో చేయించి ఆ చెయ్యి ఈమె యొక్క బాధ ఉన్న చోట పెట్టి
ప్రార్థన చేసి ధైర్యం చెప్పి పంపించారట. అలాగే ప్రార్థించిన అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగిందట. విశ్వాసంతో ఆ పండుని తిని వెళ్ళడం జరిగింది. ఆ రాత్రే దేవుని హస్తం నన్ను ముట్టినట్లుగా నేను భావించాను, ఫీల్ అయ్యాను. తెల్లవారేటప్పటికల్లా 20 ఏళ్ళుగా ఉన్నటువంటి నా బాధ ఎటుపోయిందో పోయింది. నేను లేచి నా పనులన్నీ చేసుకుంటున్నాను. తెల్లవారితే నేను పనికి కూడా నలుగురితో పాటు కూలి పనులకు కూడా వెళ్ళిపోగలుగుతున్నాను. అంత బలము ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ ప్రార్థనలో పాల్గొనగా కేవలం ఒక్కసారే నేను వచ్చాను. ఇది నేను రావడం 2వ పర్యాయం. సాక్షిగా దేవుడు నన్ను వాడుకుంటున్నానని చెప్పేసి సువార్తమ్మ గారు బనగానపల్లి నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో దేవుని నామాన్ని ఘనపరుద్దాం. యాలూరు నుంచి రావడం జరిగింది. ఈమెకి తలలో గడ్డ ఉన్న కారణంగా ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది 2 ఏళ్ల క్రితం. ఇక్కడికి రాకముందు ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తాను ఇంటి వద్ద ఒంటరిగా ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో బీపీ షుగర్లతో కూడా తరచుగా బాధించబడుతూ ఉంటారు. అయితే టీవీలో ప్రకటన చూసి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ గురించి తెలుసుకొని రావడానికి వీరు తీర్మానించుకుని వచ్చారు. 7 మాసాలు కూడా ఆరాధనలో క్రమంగా పాల్గొంటూ వస్తూ ఉండగా దయామయుడైనటువంటి దేవుని దయలో యవన దైవజనులు పాల్బోయాజయ్ గారు ఈ బిడ్డ కొరకు తైలం పోసి అభిషేకించి ఇంకా ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా విశ్వాసంతో వీరు భుజించారు. దేవుని దయలో తనకున్నటువంటి 2 ఏళ్ళయింది ఆపరేషన్ చేయించుకుని, అయినా కానీ ఫలితం లేని ఆ స్థితిని అంతటి నుంచి కూడా దేవుడు విడిపించాడు. బీపీ షుగర్ల కంట్రోల్లోకి వచ్చేసాయి. తలలో ఉన్నటువంటి ఆ బాధ సమస్య యావత్తు కూడా తీసివేయబడింది. తాను ఎప్పుడైతే అడుగు పెట్టారో ఈ స్థలంలో ఆ మొదటి నెలలోనే స్వస్థతను వీరు పొందుకోవడం జరిగింది. తాను పొందినటువంటి ఆ మేలును బట్టి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకున్నారు. 3 పర్యాయాలు మధుర కానుక సమర్పించుకున్నారు. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి సాక్షిగా నిలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల,
తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.